పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన ప్రియురాల్ని హత్య చేసేందుకు ఓ ప్రబుద్ధుడు చేసిన విఫలయత్నం యానాంలో వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరికి చెందిన యువతి రాజమహేంద్రవరానికి చెందిన శ్రీనివాసరావు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి పెళ్లి చేసుకోమని గట్టిగా కోరుతుండటంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని శ్రీనివాసరావు నిర్ణయించుకున్నాడు. ఆమెను యానం తీసుకెళ్లి జీఎంసీ బాలయోగి వారధిపై నుంచి గోదావరిలోకి తోసేసి పరారయ్యాడు. యువతిని కాపాడిన మత్స్యకారులు యానాం జీజీహెచ్లో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు. యానంలో కేన్ ఎనర్జీలో గత సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంది. నాసిక శ్రీనివాసరావు అనే అతనితోటి ఒక 5 సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు. పెళ్లి గురించి ఇద్దరికి వాదనలు జరుగుతూ ఉన్నాయి గత కొంతకాలంగా. దాని గురించి పెళ్లి చేసుకుంటానని చెప్పి రాత్రి అమలాపురం నుంచి ద్రాక్షారామ తీసుకెళ్తా 1:30 టైంలోకి వచ్చేవాడికి రాత్రి యానం బ్రిడ్జ్ మీదకి వచ్చేవాడికి అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆ అమ్మాయిని చెప్పి బ్రిడ్జ్ మీద నుంచి కిందకు తోసేయడం జరిగింది. కింద వీరబాబు అనే ఒక అతను చేపలు వేటాడుకునే అమ్మాయిని కాపాడి యానం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. దీని మీద అమ్మాయి స్టేట్మెంట్ మీద హాస్పిటల్ నుంచి వచ్చిన ఇంటిమేషన్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.